నిజం చెప్పండి. మీరు యావరేజ్ స్టూడెంటా? టాపరు కాదు, ఫెయిల్యూరు కాదు. మిడిల్‌లో స్ట్రక్ అయిపోయి ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఆఖరిలో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా 90% స్కోర్ చెయ్యగలడు అని. యెస్. ఏంటి వినడానికి చాలా సందేహంగా ఉందా? 90% అనేది టాపర్స్‌కి మాత్రమే ఏమి రిజర్వ్ చేసి లేదు. ఎవ్వరైనా సరే ఒక పద్ధతి ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం చదివి కామన్ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేస్తారో వాళ్ళందరూ కూడా 90%ని స్కోర్ చేసుకోగలరు. నిజమే. ఈ ఇయర్ అంతా జరిగిన ప్రతి టెస్ట్‌లో నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి మేడం. యావరేజ్ స్టూడెంట్‌ని. నాకెలా వస్తాయి 90% అనుకుంటారా? ఏం కాదు. తప్పకుండా వస్తాయి. సో, మై డియర్ ఏపీ ఎన్‌టీఎస్ 10th క్లాస్ స్టూడెంట్స్, దోస్ హూ ఆర్ రైటింగ్ బోర్డ్ ఎగ్జామ్ ఇన్ 2026, దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. ఐ యామ్ యువర్ షారోన్ మ్యామ్, వేదాంతు మాస్టర్ టీచర్ అండ్ వెల్కమ్ టు వేదాంతు ఏపీ ఎన్‌టీఎస్ 9. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయ్యే వీడియో. యెస్. ఎలాగో నేను చెప్తాను. సో, ఇక్కడ ఒక పెద్ద బిగ్ రియాలిటీ చెక్ చూద్దాం. సో, 90% ఈస్ నాట్ ఎ టాపర్స్ రిజర్వ్డ్ మార్క్. ఇది ప్రతి స్టూడెంట్ కామన్ మిస్టేక్ అవాయిడ్ చేసే ప్రతి స్టూడెంట్‌కి వస్తుంది. బోర్డ్ ఎగ్జామ్ మీ యాక్యురసీ, ప్రెజెంటేషన్‌ని రివార్డ్ చేస్తారు తప్ప, మీ ఇంటెలిజెన్స్‌ని పర్టిక్యులర్‌గా చెక్ చేయరు. ఓకే. ఆ తర్వాత విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యావరేజ్ స్టూడెంట్ అయ్యుండి 90% మార్క్స్ స్కోర్ చేయాలన్న ఆలోచనతో ఉంటే, మీరు అవాయిడ్ చేయాల్సిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి? ట్రైయింగ్ టు స్టడీ ఎవ్రీథింగ్. మీరు కొంచెం యావరేజ్ స్టూడెంట్‌గా ఉన్నాను అని అంటున్నారు గాబట్టి, ఆబ్వియస్‌లీ మీరు కొన్ని మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాల్సిందే. అందులో మొదటిది, ఈ లాస్ట్ మూమెంట్‌లో ప్రతీదీ చదవడానికి ట్రై చేయొద్దు. సో, యావరేజ్ స్టూడెంట్స్ ట్రై టు స్టడీ ఎవ్రీథింగ్ అండ్ ఎండ్ అప్ రిమెంబరింగ్ మొత్తం చదివేయాలని ప్రయత్నించి లాస్ట్‌లో ఏది గుర్తుండకుండా అయిపోతారు. అందుకే మీరు స్మార్ట్‌గా చదవండి. సో, స్మార్ట్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ చాప్టర్స్‌కి, రిపీటెడ్ కాన్సెప్ట్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌కి అండ్ మన వేదాంతులో ఉండే మ్యారథాన్స్, లైవ్ సెషన్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ వీడియోస్‌కి ప్రయారిటీ ఇస్తారు. యెస్. మన ఛానెల్‌లో ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయ్యుంటే లైవ్ సెషన్స్, మ్యారథాన్స్, ఇంపార్టెంట్ చాప్టర్ వీడియోస్ ఇవన్నీ డెఫినిట్‌గా వాచ్ చేయండి. మిస్టేక్ 2 ఏంటంటే ఓన్లీ రీడింగ్. మీరు యావరేజ్ అంటే మీకు సరిగ్గా గుర్తుండట్లేదు చదివి. మరేం చేయాలి? రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. రీడింగ్ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తే, రైటింగ్ మీకు మార్క్స్ ఇస్తుంది. యెస్. యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారో ఆటోమేటికల్లీ మీరు 90% మార్క్స్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో, మిస్టేక్ 3 ఏంటంటే ఫియర్ ఆఫ్ బిగ్ ఆన్సర్స్. పెద్ద ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవడం చాలా పెద్ద టఫెస్ట్ ప్రాబ్లమ్‌గా ఉంది మేడం అంటారా? కానీ మీకొక విషయం చెప్పనా? లాంగ్ ఆన్సర్స్‌లోనే మ్యాజిక్ ఉంది. ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. యెస్. చాలామంది స్టూడెంట్స్ లాంగ్ ఆన్సర్స్‌ని భయం వల్ల స్కిప్ చేస్తారు. కానీ లాంగ్ ఆన్సర్స్ అంటే మోర్ మార్క్స్, మోర్ చాయిస్. సో, లాంగ్ ఆన్సర్స్‌ని ఖచ్చితంగా చదువుకోండి. అటెంప్ట్ చేయండి. సో, ఇక్కడ మీరు ఎలా యావరేజ్ స్టూడెంట్ నుంచి 90% స్టూడెంట్‌గా వెళ్ళాలి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. మొదటి స్టెప్ వచ్చేసి మీరు యావరేజ్ స్టూడెంట్‌గా ఉండడం ఒక అడ్వాంటేజ్. యెస్. అది అడ్వాంటేజే. ఎలాగో చెప్తా. ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ ఎప్పుడు టీచర్స్ చెప్పే ప్లాన్స్, స్ట్రాటజీస్, టిప్స్ ఫాలో అవుతారు. టాపర్స్‌కి ఆల్రెడీ చాలా తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటారు. కానీ యావరేజ్ స్టూడెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయగలరు. స్టెప్ 2 ఏంటంటే సబ్జెక్ట్ వైస్ స్మార్ట్ స్ట్రాటజీ. యెస్. మ్యాథ్స్, సైన్స్ అయితే గనుక రిపీటెడ్ ప్రాబ్లమ్స్‌ని ప్రాక్టీస్ చేయండి. సోషల్ స్టడీస్‌లో కీవర్డ్స్, డెఫినిషన్స్, హెడ్డింగ్స్, మ్యాప్స్, ఇంపార్టెంట్ ఇయర్స్ అండ్ ఇంకా అబ్రివియేషన్స్ అన్నీ ఫోకస్ చేయండి. లాంగ్వేజ్ ఇస్తే గ్రామర్ ఇంకా రైటింగ్ ఫార్మాట్స్ మీద చాలా ఫోకస్ పెట్టాలి. సో, మీకు 100% సిలబస్ అంతా మాస్టర్ చేయాల్సిన అవసరం లేదు ఫర్ 90%. ఇలాంటి ఏరియాస్‌లో ఎక్కువ ఫోకస్ పెడితే సరిపోతుంది. స్టెప్ 3 ఏంటంటే ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ బాగుంటే ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి ఆబ్వియస్‌లీ. సో, బోర్డ్ ఎగ్జామ్‌లో ఎగ్జామినర్స్‌కి కావాల్సింది మీరు ప్రాపర్ హెడ్డింగ్స్ నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేశారా? అండర్‌లైన్ చేశారా? కీవర్డ్స్ యూజ్ చేశారా? రిలవెంట్ ఆన్సర్ రాసారా? ఇంతే వాళ్ళకి కావాలి. సేమ్ ఆన్సర్, బెటర్ ప్రెజెంటేషన్, మోర్ మార్క్స్. మరి డైలీ కన్సిస్టెంట్‌గా, కాన్సంట్రేటెడ్‌గా 4-5 గంటలు చదివితే సరిపోతుంది. రాత్రంతా చదవాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ 4-5 ఫోకస్ అవర్డ్ అని అంటే ఫోకస్ చేసి 4-5 అవర్స్ చదివితే సరిపోతుంది. సో, మీరు టాపర్స్ లాగా చదవాల్సిన అవసరం లేదు నాన్న. 4-5 అవర్స్ కాన్సంట్రేటెడ్‌గా స్పెండ్ చేయండి. కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా ఇట్ బీట్స్ విత్ ఇంటెన్సిటీ. యెస్. సో, మరిక్కడ మీలో చాలా మందికి క్వెషన్ రావచ్చు. ఫెయిల్ అయితే ఏంటి? మేడం నేను రిలేటివ్స్‌ని ఎలా ఎదుర్కోవాలి? ఫ్యామిలీని ఎలా ఎదుర్కోవాలి? ఇదంతా కాదు. యావరేజ్ స్టూడెంట్స్ ఫెయిల్ ఓన్లీ వెన్ దే స్టాప్ ట్రయింగ్. ఎవరైనా సరే ప్రయత్నించడం ఆపేస్తే అప్పుడే వాళ్ళు ఫెయిల్ అవుతారు. అందుకే నువ్వు ప్రయత్నించడం ఆపకు. నీ ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తూనే ఉండు. ఖచ్చితంగా సక్సెస్‌ని తీరుతావు. సో, మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నారంటే మీరు ఆల్రెడీ అహెడ్‌గా ఉన్నారు. ఆబ్వియస్‌లీ మీరు సక్సెస్‌ని అందుకుంటారు.
90% అనేది ఇట్స్ నాట్ అబౌట్ బ్రిలియంట్ ఆర్ టాలెంటెడ్ నాన్న. ఇట్ ఈస్ అబౌట్ డిసిప్లైన్. నువ్వు ఎంత డిసిప్లైన్‌గా ఉన్నావు, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నావు, ఎంత కన్సిస్టెంట్‌గా ఉన్నావు. అంటే లాస్ట్ డే వరకు ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, స్టార్ట్ స్మాల్ చిన్నగా మొదలుపెట్టు. కన్సిస్టెంట్ ఉండు. అండ్ ఆహ్, ఫినిషింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉండు సరిపోతుంది. అండ్ థిస్ ఈస్ ద వే యాన్ యావరేజ్ స్టూడెంట్ ఆల్సో కెన్ స్కోర్ 90% ఆఫ్ మార్క్స్. నేను చెప్పింది సరైనదే అనిపిస్తే, యెస్ ఇది ఫాలో అవుతే నాకు కూడా మంచి మార్క్స్ వస్తాయి అని మీకు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి, కామెంట్ చేసి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.